నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. ప్రేమ పేరిట పైశాచికం, ప్రాణం తీసిన రక్తం. సభ్య సమాజం తలదించుకునే ఘటన. ప్రేమ పేరుతో ఒక కిరాతకుడు చేసిన పైశాచికం చివరికి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో గత నెలలో చోటు చేసుకున్న దారుణానికి నేడు విషాదాంతం ఎదురైంది. పెళ్లికి నిరాకరించిందన్న కక్షతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడి రక్తాన్ని యువతి శరీరంలోకి ఎక్కించిన ఘటనలో ఆ అవమానాన్ని, అనారోగ్యాన్ని భరించలేక సదరు యువతి నేడు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించకపోతే చంపేస్తామని ఉన్మాదులను చూశాం, కానీ చావలేక బతకలేక నరకం అనుభవించాలని వికృతి బుద్ధిని ఈ మనోహర్ అనే యువకుడు ప్రదర్శించాడు. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కోపంతో గత నెల 11వ తేదీన అత్యంత కిరాతకమైన ప్లాన్ వేశాడు. హెచ్ఐవి ఉన్న వ్యక్తిని రక్తాన్ని సేకరించి బలవంతంగా ఆ యువతి శరీరంలోకి ఇంజెక్ట్ చేశాడు. చంపడం కంటే ఆమె ప్రతిరోజు చస్తూ బతకాలి అనే రాక్షస ఆలోచనతోనే మనోహర్ ఈ ఘాతకానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు నిందితుడు మనోహర్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం వాడు ఊచలు లెక్క పెడుతున్నాడు. కానీ వాడు చేసిన గాయం ఆ యువతి మనసును ముక్కలు చేసింది. మనసు విరిగిన యువతి బలవం మరణం, శరీరానికి తగిలిన గాయం మానుతుందేమో కానీ సమాజం చూసే చూపు, ఎదురయ్యే వివక్షత ఆ యువతిని కుంగదీసింది. నెల క్రితం ఎయిడ్స్ ఇంజక్షన్కి మా అమ్మాయికి ఈ అమ్మాయి అప్పటి డిప్రెషన్ ఉంది. హాస్పిటల్ తీసుకున్నాం, ట్రీట్మెంట్ చేస్తున్నాం. అయినా కానీ మొత్తం ఎప్పటికీ డిప్రెషన్ మేము ఎంపడి ఉంటున్నాం. అంతా చూసుకున్నా కానీ బయటికి వెళ్ళి చూసి వేరే పక్క రూమ్లో ఎవరిదా రూమ్? ఎవరిది? మా అమ్మాయి పక్క వేరే పక్క ప్లాట్ ఆ రూమ్లో పోయింది. మేము షాప్కి పోయింది కాబట్టి మేము అక్కడికి చూపించే వరకు 10 నిమిషాల వరకు ఆ రూమ్లో చనిపోయింది. తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నాననే ఆవేదన, భవిష్యత్తుపై ఉన్న ఆశలు ఆవిరైపోవడంతో సదరు యువతి నేడు తన ఇంట్లోనే ఉరేసుకొని ప్రాణాలు విడిచింది. నిందితుడు జైల్లో ఉన్న బాధితురాలు మాత్రం అనంత లోకాలకు వెళ్ళింది. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త విన్న స్థానికులు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది కేవలం ఒక ఆత్మహత్య కాదు, ఇది ముమ్మాటికి వ్యవస్థ చేసిన హత్యే. ప్రేమించలేదన్న కారణంతో ఒక యువతి జీవితంలోకి మరణాన్ని ఇంజెక్ట్ చేసిన ఆ ఉన్మాదికి ఎలాంటి శిక్ష వేయాలి? జైలు శిక్ష సరిపోతుందా? ఇలాంటి ఉన్మాదుల వల్ల ఇంకెంతమంది ఆడపిల్లలు బలి కావాలి? ఆడపిల్ల తన ఇష్టాన్ని చెబితే గౌరవించలేని మృగాళ్ల సంఖ్య పెరిగింది. మనోహర్ లాంటి వాళ్లకు చట్టం కఠినమైన శిక్ష వేయాలి. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలి. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.